నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ ముందుగా మీకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. అమ్మ, అన్ని శివరాత్రుల కంటే కూడా మహాశివరాత్రి చాలా ప్రత్యేకమైంది కదా, దీని వెనుకున్న కారణం ఏమిటి? ప్రతి నెల మాస శివరాత్రి అని వస్తుంది. మహాశివరాత్రి అని ఎందుకన్నారంటే ఆ మహాదేవుడైనటువంటి ఆ పరమశివుడి యొక్క లింగోద్భవం, అంటే లింగాకారంలో ఆయన ఆవిర్భవించినటువంటి రోజు మహాశివరాత్రి. ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవనియందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభవనీశ్వరునే శరణంబు వేడెదన్ అని కదా. అన్నింటికీ మూల కారణమైనటువంటి ఆది అంతములు లేనటువంటి వాడు. శివలింగాన్ని ఒక్కసారి నువ్వు పరిశీలించి చూడు, దానికి ఆది అంతం ఎక్కడుందో చెప్పగలవా? లేదు. అదే నువ్వు స్క్వేర్గా ఉంటే స్కేల్ పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని అంగుళాలు ఉందో నువ్వు చెప్పగలుగుతావు. అదే శివలింగాన్ని కొలిసి ఎక్కడ మొదలై ఎక్కడ అంతమైందో చెప్పగలవా? ఆకాశాన్ని కొలవగలవా? ఆకాశం ఎక్కడ మొదలైందో ఎక్కడ అంతమైందో నువ్వు చెప్పగలవా? అదే పరమశివుడు, మహాదేవుడు. మహాదేవుడు అని ఎందుకు వచ్చింది పేరు? ఎవ్వరూ తీసుకోలేనటువంటి విషయాన్ని ఏమ్మా ఆయన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకంతో, విశ్వాసంతో, ధైర్యంతో ఆ విషయాన్ని అన్ని లోకాలని మంగళప్రదం చేయడానికి, ఆ విష ప్రభావానికి ప్రపంచం లోను కాకుండా ఉండడానికి తాను స్వీకరించిన వాడు ఎక్కడ పెట్టుకున్నాడు? కంఠంలో. అది చేయగలిగింది ఎవరు? ఒక పరమశివుడు. అందుకనే మహాదేవుడు అయ్యాడు ఆయన. అటువంటి మహాదేవుడిని మహాశివరాత్రి రోజున అందరూ శ్రద్ధాభక్తులతో ధన్యవాదాలు చెప్పుకుంటూ తమ అహంకారాన్ని విడిచిపెట్టవలసిన రోజు. అహంకారం అని ఎందుకన్నాను ఇక్కడ ప్రత్యేకించి? దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మూడు తత్వాలు. బ్రహ్మ అంటే పోషణ, విష్ణు అంటే బ్రహ్మ అంటే సృష్టి, విష్ణు అంటే పోషణ, పోషించేవాడు. ఈయనేమో లయకారుడు, అంటే తనలోకి తాను మళ్ళీ లీనం చేసుకునేవాడు, నాశనం చేసేవాడు కాదు, తనలోకి లయం చేసుకునేవాడు పరమశివుడు. ముగ్గురు ఒకరే, ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఆ పేరుతో పిలువబడుతున్నటువంటి మూడు తత్వాలు. అలాంటి సత్వగుణ, రజోగుణ, తమో గుణాలకి ప్రతీక లేనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి మధ్య ఒక సంఘటన జరిగింది. ఏమిటంటే ఒక పెద్ద కాంతిపుంజం. బ్రహ్మ విష్ణువులు ఇద్దరు నేను గొప్ప నేను గొప్ప అని ఇద్దరు వాదించుకుంటున్నారు. విష్ణువుదేమో సత్వగుణం, బ్రహ్మదేవుడిదేమో రజోగుణం, శివుడిదేమో తమో గుణం. ఈ మూడు గుణాలకి ప్రతీకలు వీళ్ళు ముగ్గురు. నేను గొప్ప నేను గొప్ప అని ఇద్దరు వాదించుకుంటూ ఉంటే, మీరిద్దరిలో ఎవరు గొప్ప నేను నిర్ణయిస్తాను, మీకు ఒక పోటీ పెడుతున్నా, నా పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళు గొప్పని నిరూపిద్దామని చెప్పి పోటీ పెట్టాడు ఈ కాంతిపుంజం. ఆ కాంతిపుంజం ఎవరో కాదు, పరమశివుడే. ఏమ్మా పెడితే బ్రహ్మ ఏం చేశాడా, అలాగే నీ పోటీలో మేము తప్పకుండా పాల్గొంటామని తన వాహనం మీద బయలుదేరి ఆకాశ పంచులకి వెతుక్కుంటూ వెళ్ళాడు. విష్ణుమూర్తి ఏమో కింద ఎక్కడ మొదలైందని కిందకి వెతుక్కుంటూ కిందకి ఈయన వెళ్ళాడు, పైలోకాలకు ఆయన వెళ్ళాడు. విష్ణుమూర్తికి ఎంత వెళ్ళినా ఇది ఎక్కడ మొదలైందో ఆయనకి అంతుపట్ల, ఆయన తెలుసుకోలేకపోయాడు. బ్రహ్మదేవుడు పైకి వెళ్తున్నాడు కానీ ఎక్కడ కనిపించటల్లా. అయితే ఈ లోపుగా అక్కడ పైనుంచి ఒక మొగలి పువ్వు పైనుంచి కింద పడుతోందట. అరే ఇది ఎక్కడి నుంచో పడుతోంది అంటే అక్కడ ఏదో ఉండాలి కదా అని చెప్పి ఆ మొగలి పువ్వును పట్టుకున్నాడు ఈయన. ఎక్కడి నుంచి వస్తున్నాడో నాకే తెలియదండి, నేను ఎక్కడి నుంచి వస్తున్నాను అనింది. అయితే నా తరపున కొంచెం సాక్ష్యం చెప్తావా నువ్వు? నేను దీని యొక్క ఎక్కడుందో నేను చూస్తాను, అంచు ఎక్కడుందో చూసి వచ్చానని చెప్తాను, మీరు సరేను నేను చూశాడని నా తరపున మీరు సాక్ష్యం చెప్పండి. సరే అనింది. ఇది నా ప్రలోభానికి లొంగిపోయింది. ఇంకా కొంచెం పైకి వెళ్తే ఒక కామధేనువు కూడా వస్తుంది అక్కడి నుంచి. ఇది కూడా వస్తుందంటే ఏదో ఉండాలి కానీ కామధేనువుని కూడా అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తావు? నాకు తెలియదు ఎక్కడి నుంచి వస్తావు, నాకే తెలియదు, మరి నా తరపున నువ్వు కూడా కొంచెం సాక్ష్యం చెప్తావంటే అది కూడా తలూపింది. కామధేనుడు తెలుసు ఆవు,
సరే ఈయనేమో ఓడిపోయానని పైకి వచ్చేసాడు విష్ణుమూర్తి. ఈయన కూడా వీళ్ళిద్దరిని ఎమ్మడబెట్టుకుని వచ్చాడు ఈ కాంతిపుంజం దగ్గరికి. వస్తే విష్ణుమూర్తి నాకు దీని మొదలు ఎక్కడో నేను తెలుసుకోలేకపోయినా, నాకు ఎక్కడ కనిపించలేదు, నేను ఓడిపోయాను. సరే మరి నువ్వేం చేసావయ్యా అని అడిగాడు. అరే నేను చూశాను, మీకు కావాలంటే వీళ్ళిద్దరినే సాక్ష్యం అడగండి అంటే, ఏమ్మా అంటే అవునండి చూశాడని మగ ఆయన అడిగితే అవుని తల ఊపింది చూశాడని. అప్పుడు ఏం చేశాడు, అబద్ధం ఆడేది కాబట్టి మొగలి పువ్వుకి నీకు పూజార్హత లేదు పొమ్మన్నాడు. పూజకి నీ పుష్పాన్ని మొగలి పువ్వుని భగవంతుడి సన్నిధానంలో పెట్టడానికి నీకు అర్హత కోల్పోయావు, అబద్ధం ఆడావు కాబట్టి. అవును కూడా ఏమన్నాడు, నువ్వు కూడా అబద్ధపు సాక్ష్యం చెప్పావు కాబట్టి నీ ముఖానికి పూజ లేదు, తోకకే పూజ. అందుకని ఆవుకి పృష్ఠభాగంలోనే మనం పూజ చేస్తాంగా. మరి బ్రహ్మదేవుడికి అబద్ధం ఆడితే అంత శిక్ష వేస్తే అందుకు బ్రహ్మదేవుడికి ఏమి శిక్ష వేశాడు, ఓ విష్ణుమూర్తి ఈయనున్నాడుగా, నువ్వు అబద్ధం ఆడకుండా నిజం చెప్పావు కాబట్టి, ఓడిపోయాను ఒప్పుకున్నావు కాబట్టి నీకు ఆలయాలు కట్టి పూజిస్తారు. బ్రహ్మదేవుడికి ఏమని చెప్పి అబద్ధం చెప్పావు కాబట్టి నీకు ఎక్కడ ఆలయాలు లేవని ఇలా చెప్పాడని మన పురాణ గాథ చెప్తూ ఉంటారు. దీనిని బట్టి ఏమర్థం అవుతుంది మనకి, శివరాత్రి ఆ రోజునే కదా లింగోద్భవం అయి తన కాంతి దర్శనమిచ్చాడు కదా. ఆది అంతములు లేనటువంటి పరమశివుడు లింగోద్భవంలో కనిపించాడు మనకి, లింగాకారంలో కనిపించాడు. అదే మహాశివరాత్రి అయింది. రాత్రి ఎందుకయింది, ఇప్పుడు నేను ఆ లైట్ చూస్తూ ఉంటే ఆ లైట్ అలా చూసి కాసేపు నేను చూసుకుంటే నాకు ఇటు చూస్తే నాకు చీకటి కనపడుతుంది కదా. అలాగే ఆ కాంతి పుంజాన్ని చూసినటువంటి మనకి ఒక్కసారి చీకటి అయింది, రాత్రి ఏర్పడింది. అదే శివరాత్రి. ఆ జ్యోతిని ఎప్పుడైతే ఆ లింగోద్భవం జరిగినప్పుడు ఆ పరమశివుడు యొక్క కాంతికి కళ్ళు చీకట్లు మిరుముట్లు గొలిపాయి, డార్జిలింగ్కి. మనకు కూడా ఎదుర్కొన్న కార్లు వస్తుంటే కళ్ళు కనపడవు కదా, చీకటి. అందుకనే శివరాత్రి అన్నారు దాన్ని. దీని వెనక ఇంత కథ. అది శివరాత్రి. అయితే అక్కడ మనం ఎందుకు చేస్తున్నాం, ఆ కాంతి పుంజం ఉద్భవం అయింది కాబట్టి. అదే అరుణాచలంలో ఉండే మనకు గిరి ప్రదక్షిణ చేసేది అదే అక్కడే మరి. అందుకనే దేవతలు ఉదయాన్నే వచ్చి అందరూ హారతులు ఇస్తారు, అందరూ దర్శించుకుంటారు అరుణాచలం వెళ్ళి. కారణం అదే, అక్కడ జరిగిందే ఇది. దేవతలైనటువంటి వాళ్ళకి అంత జరిగినప్పుడు ప్రతిరోజు నిమిషానికి ఒక అబద్ధం ఆడతాంగా మనం, మరి మనకెంత శిక్ష వేయాలి. అవును. అలాంటి శిక్షలు మనకు పడకుండా మనల్ని కాపాడమని, మనలో ఉన్న అహంకారాన్ని అరిషడ్వర్గాలని తగ్గించుకోవడానికి, మనం చేసినటువంటి తప్పొప్పులను మళ్ళీ సరిదిద్దుకోవడానికి జాగరూకత వహిస్తూ జాగరణ చేయడమే మహాశివరాత్రి రోజు మనం చేసేది. జాగరణ అంటే ఏమిటి, రాత్రంతా మెలకు ఉండడం. దేంతో, కళ్ళిట్ట తెరుచుకుని రేకాడుకుంటూ కూర్చోవడమా? లేదు, కాదుగా. లేదా ఏదో పిచ్చి పిచ్చి ఆటలు పెట్టుకోవడం, లేదా సినిమాలు చూసుకుని కాలక్షేపం కాదు. మనసు జాగ్రత్త వహించడం, జాగ్రత్తావస్థలో ఉంటూ. జన్మానికో శివరాత్రి అన్నారు కదమ్మా, సంవత్సరం గడిచిపోయింది. ప్రతి సంవత్సరం మనల్ని మనం సింహావలోకనం చేసుకుని, ఆత్మ పరిశీలన చేసుకుని, మనం ఎలా చరిస్తున్నాం, ఈ సంవత్సరం అంతా ఎలా గడిపాం, మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మళ్ళీ ఇదే తప్పులు చేద్దామా, తప్పులు ఏమైనా సరిదిద్దుకుందామా. అందుకని మేము తప్పులు చేస్తున్నాము, నీ కోపానికి గురి అవుతాము మేము, నీ కోపానికి గురి కాకుండా ఉండే బుద్ధిని మాకు ప్రసాదించు. ధర్మాన్ని అతిక్రమిస్తున్నాం కదా మేము. ధర్మాన్ని అతిక్రమించినప్పుడు ఏమవుతుంది, చెడ్డ ఫలితమే వస్తుంది కదా. అవునమ్మా. ఇప్పుడు అమ్మ వంట చేసిందని చెప్పి మనం బాగా మంచి పిండి వంటలు చేసిందని అధికంగా తిన్నాం అనుకో ఏమవుతుంది, సోలం ఒక పూట పొడుస్తుంది, కడుపు నొప్పి వచ్చేస్తుంది. అంటే నువ్వు అతిక్రమించి తిన్నావు కదా. పెగ్గు మీద పెగ్గు వేసి 10 పెగ్గులు తాగేస్తే ఏమవుతాడు వాడు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఆరోగ్యంగా. సృష్టి దేనికైనా ఒక హద్దులు నియమించింది కదా. ఆ హద్దులు దాటితే ఏమవుతుంది, ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి మేము అప్పుడప్పుడు హద్దులు దాటుతూ ఉంటాము. నీ కోపానికి గురి కాకుండా ఉండే బుద్ధిని మాకు ప్రసాదించవయ్యా అని వేడుకుంటూ మనం ఉపవాసం, ఇంకా జాగరణ. ఉపవాసం ఎందుకుంటాం, ఉపవాసం అంటే భగవంతుడి సన్నిధిలో వసించుట. ఆ రోజున శివాలయాలలో, మందిరాలలో కూర్చొని దైవ సన్నిధానంలో ఉపవాసం అంటే దైవ సన్నిధిలో వసించడం ఉపవాసం. అంతేగాని పూర్తిగా ఫాస్టింగ్ అని కాదు అక్కడ అర్థం. మరి పచ్చి మంచి నీళ్ళు కూడా తాగకుండా ఉండడం అని కాదు. ఒక్కోసారి డేంజర్ అది, అలా ఉండకూడదు కూడా. లోపల ఉన్నాడు కదా ఆత్మారాముడు,
లోపల ఉన్నది కూడా భగవంతుడే కదా, ఆయనకి నైవేద్యం పెట్టద్దు? కొంచెమైనా అవసర నైవేద్యం పెట్టాలిగా, ఏం మనం అవునవును కదా, లేకపోతే నిలబడేది ఎలా? అప్పుడు తేలికైనటువంటి ద్రవ పదార్థం ఏదైనా తీసుకుని భగవంతుడి సన్నిధులను వసిస్తూ ఆయన నామాన్ని జపిస్తూ ఉంటే నీ హృదయము మనసు తేలికవుతుంది. అదే నువ్వు ఆహారం బాగా తీసుకుని కూర్చుని నిద్ర వస్తుంది. అవునమ్మా. భోజనం చేయగానే మన నిద్ర వస్తుంది కదా, ఎందుకని? మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి లోపల ఉన్న ప్రాణశక్తి అంతా దాని మీదే పనిచేస్తుంది. ఇప్పుడు గ్రైండర్లో కనుక మనం పప్పు వేస్తే రుబ్బడానికి ఎలక్ట్రిసిటీ దాని విద్యుత్ శక్తి అంతా దాని మీదే పనిచేస్తుందిగా. అవును. అలాగే ఆ తేలికైనటువంటి శరీరంతో, అంటే ఎక్కువగా తినకుండా అల్పాహారం తీసుకుని దేవుడి యొక్క సన్నిధానంలో కూర్చుని ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం అభిషేకం చేసుకుంటాం. ఎందుకు ధన్యవాదాలు? ఎన్నిచ్చావునైనా నువ్వు, ప్రతిదానికి నమస్కారమే కదా నమ్మకంలో చెప్పేది. దొంగకి నమస్కారం, దొరకి నమస్కారం, చెట్టుకి నమస్కారం, చెట్టే కాదు పిందెకి నమస్కారం, కాయకు నమస్కారం, పండుకు నమస్కారం, ఆకుకు నమస్కారం, పిట్టకు నమస్కారం, గుట్టకు నమస్కారం, అణువణువుకి నమస్కారం చెప్పుకుంటూ ఈ వైవిధ్యమంతా నువ్వే కదయ్యా ఇచ్చావు మాకు. ఎంత ఇంజనీరింగ్ అయ్యా నీది. ప్రకృతి కూడా అమ్మ, ఆయనకి తోడు అమ్మ ఎంత సహకరిస్తోంది. ప్రకృతి కూడా మనకి ఎన్ని సీజన్ వైజ్గా పండ్లు కానీ ఫలాలు కానీ ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క రకమైనటువంటి పదార్థాలను అందిస్తున్నారే మనకి. ఇది ఎవరి ప్రణాళికమ్మా? నీదా నాదా? భగవంతుడిది. మరి ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా తల్లి. ఖచ్చితంగా. ఆ థ్యాంక్స్ చెప్పుకోవడానికే జన్మానికో శివరాత్రి. ఆ శివరాత్రి రోజున కనీసం కూర్చుని మనం చేసేటటువంటి పొరపాట్లని, మన అలవాట్లని, దురలవాట్లని సరిదిద్దుకుని ఇకనైనా మేము బుద్ధిగా ఉంటాము అని చెప్పి మనం ఆ జలంతో అభిషేకించటం అంటే మనల్ని మనం అభిషేకించుకోవడం, ఆంతరింగిక అభిషేకం చేసుకోవడమే అక్కడ రుద్రాభిషేకం. నీ కోపానికి గురైతే ఏమవుతాం? మేము అధిగమిస్తున్నాం, అతిక్రమిస్తున్నాం, అన్నింటిని ఉల్లంఘిస్తున్నాం, వావివరసలు లేకుండా ప్రవర్తిస్తున్నాం, పసిపిల్లని కూడా చూడకుండా అత్యాచారాలు చేస్తున్నాం, వావివరసలు లేకుండా ప్రవర్తిస్తున్నాం. ఈ కాసేపు జీవితానికి ఎన్నో తప్పులు చేస్తున్నాం. మమ్మల్ని క్షమించు, ఇక చేయకుండా ఉండే బుద్ధిని నాకు ప్రసాదించు, ఆ మనో నిగ్రహాన్ని నాకు ప్రసాదించు. అందుకనే ఏకాదశ రుద్రాభిషేకం చేస్తారు. ఏమిటా ఏకాదశ రుద్రాభిషేకం? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మొత్తం ఎన్నైనాయి? 5 + 5 10. 10కి మనసును కలిపితే 11. అదే ఏకాదశ. ఇటు జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి మనసును జోడించి చేసుకునే అభిషేకమే ఏకాదశ రుద్రాభిషేకం. అంటే మన ఇంద్రియాలని నిగ్రహించుకుంటూ తప్పులు చేయకుండా మనల్ని మనం నిభాయించుకోవడానికి, నిగ్రహించుకోవడానికి కావలసిన అభిషేకమే రుద్రాభిషేకం. లేకపోతే ఆయన కోపానికి అవుతున్నాగా. ఎన్ని జరుగుతున్నాయి? అప్పుడో చేడుస్తున్నాం. అంత అయిపోయిన తర్వాత మా పిల్లాడు అట్ట అయిపోయాడు, మా అమ్మ ఇట్లా అయిపోయిందమ్మా, మా అప్పులు పాలైపోయాము, అదైపోయాము, ఇదైపోయాము, అమ్మవారికి కాపాడు ప్రదక్షిణ చేసి నానా గందరగోళం చేసేసి జ్యోతిష దగ్గర జాతకాలు చూపించి ఏమంతం చదువుకుంటే ఏదో అడుగుతున్నావా లేదా మనం? ఇవన్నీ ఎందుకు జరిగాయి? మనం ఏదైతే సత్ప్రవర్తన కోల్పోయి దుష్ప్రవర్తన మనం చేస్తామో, సత్కర్మ చేస్తేనే మళ్ళీ దుష్కర్మకి రెమెడీ. ఈ దుష్కర్మలు పోగొట్టుకోవాలంటే మళ్ళీ సత్కర్మలు చేయాలి. రోగం వస్తే ఔషధం ఎట్లయితే తీసుకుంటున్నామో, ఒక పాపపు పనికి ఒక మంచి పని చేస్తే అక్కడ పరిష్కారం అవుతుంది. ముళ్ళుతోనే తీస్తాం కదా. అందుకని దుష్కర్మకు రెమెడీ ఏమిటి? అందుకని దాన ధర్మాలకు ముడిపెట్టారు. శివరాత్రి రోజు బ్రాహ్మణులకు దానాలు ఇవ్వండి, గోదానం చేయండి, వస్త్రదానం చేయండి, విద్యాదానం చేయండి, లేని వాడికి అన్నం పెట్టండి, అన్నదానం చేయండి. ఈ దానాలకు ఎందుకు ముడిపెట్టారు? ఆ పాపకర్మలన్నీ తొలగిపోవడానికి. మనకు తప్పేదన్నా చేస్తే మన చిన్నప్పుడు చదువుకున్నాడు మాస్టర్ గుంజీలు తీరా అంటాడు కదా. ఆ పశ్చాత్తాపం కలిగిందనుకో 100 గుంజీలు తీయమని మాస్టారు పోనీలేరా కూర్చో ఇక అంటే 100 గుంజీలు తీయవలసిన పనిష్మెంట్ని ఎప్పుడైతే మాస్టర్ గారి దగ్గర పశ్చాత్తాపంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటాడో సరేలా కూర్చోరా అంటాడు.
భగవంతుడు కూడా అంతే. ఉమ్. నువ్వు చేసేటి తప్పొప్పులకి నువ్వు ప్రత్యాస్తాపంతో దండం పెట్టుకుంటే కత్తిపోటుకి గురి కావలసిన నిన్ను ఎక్కడో పడి తూకి చనిపోవలసిన ఈ ప్రాణాన్ని మళ్ళీ పనిష్మెంట్ని తగ్గించి కుదిస్తాడు. అది దైవ ప్రార్థన వల్ల వచ్చే మనకి లాభం. అందుకనే శివరాత్రి రోజున ఆలయాలు కిటకిటలాడిపోతూ ఉంటాయి ఎక్కడ చూసినా. అవునమ్మా, చాలా చక్కగా అందుకే చెప్పారు. జన్మానికి ఈ సత్యాన్ని మనం గ్రహించకుండా ఉమ్. ఊరికే వెళ్ళి ప్రదక్షిణలు చేసేసి ఉమ్. కనీసం వస్తారా ఓం నమస్తే అనండర్రా అంటే కూడా నోరిప్పరు ఎవరు. ఉమ్. మళ్ళీ అక్కడికి వచ్చి కూడా సెల్ ఫోన్లే పెట్టు కూర్చుంటారు, ఒకళ్ళొకళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటారు. ఆ 10 నిమిషాలు కూడా కాసేపు కూర్చుని ఓం నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని నోరారా జపించే స్థితి కూడా మనకు కనపట్టలేదు ఇప్పుడు. ఉమ్. భయంతో పరిగెత్తుతున్నారు ఆలయాలకి. అవును. భక్తి నీలో ఆర్తి, ఎప్పుడైతే నువ్వు ఆర్తితో పిలుస్తావో తప్పకుండా భగవంతుడు పలుకుతాడు కదమ్మా. అవును. అమ్మా అనగానే అమ్మ పలకదు. అవునమ్మా. ఉమ్. మన అమ్మ ఎట్లయితే పలుకుతుందో ఆ జగదంబ కూడా అలాగే పలుకుతుంది. ఓం నమ శివాయ. అసలే బోళాశంకరుడు. శివుణ్ణి మనం బోళాశంకరుడు అని ఎందుకు పిలుస్తామమ్మా? ఈ మహాశివరాత్రి మనం నిరూపిస్తుంది అదండి. ఇక మంచి ఏడు చూడకుండా ఎవరికైనా ఏదైనా ఇచ్చేస్తాడు, వరాలు గుప్పిచ్చేస్తాడు కదా. ఈయన వరాలు ఇచ్చిస్తుంటే పాప వరాలు ఇచ్చినందుకు గాను జరిగేటటువంటి వీటన్నింటినీ తీర్చలేక మళ్ళీ విష్ణుమూర్తి దిగి రావాల్సి వస్తుంది. మన ఇళ్లలో కూడా అంతే కదా. భార్యాభర్త మేము చేస్తుంటాం, మన వరాలు ఇచ్చేస్తుంటాం వచ్చిన వాళ్ళకి. ఎవరైనా అడిగితే తెలుసుకోకుండా అడిగితే వాడు అప్పు తీసుకోవడానికి వస్తాడు. ఆ వచ్చిన వాడు ఎలాంటి వాడో తెలుసుకోకుండా మనం ఇచ్చేస్తూ ఉంటాం. మళ్ళీ ఇవన్నీ తీర్చడానికి వచ్చిన కష్టాలు చేసినా ఇంట్లో మన భర్త ఎవరో ఇబ్బంది పడుతూ ఉంటాడు, లేకపోతే భర్త చేసే పనులు కనుక భార్య ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఎందుకండి వచ్చిన ప్రతి వాళ్ళని అలా నమ్మేస్తుంటారు అని. అలా నమ్మేయకూడదండి అని అంటారా లేదా? అలాగే పరమశివుడు కూడా అయ్యా అనగానే ఎటువంటి వాడు చూడకుండా అన్నీ ఇచ్చేస్తాడు. అందుకని బోళాశంకరుడు, ఏ మాలిన్యము లేనివాడు, ఏ మాలిన్యము లేని స్ఫటిక లింగం ఆయన. అవునమ్మా. నిర్మలమైనటువంటి వాడు. అందుకని ఆయన బోళాశంకరుడు. బోళాతనంతో వరాలు ఇచ్చేస్తాడు. ఇప్పుడు భస్మాసురుడికి చూసావు నువ్వు, ఆయన ఎత్తున ఆయనే చెప్పి కాలిపోయాడు. అలా అడిగిన వాడికి వరాలు ఇచ్చిస్తూ పోతూ ఉంటే అవతల వాడిని పాత్ర నెరిగి దానం చేయమన్నారు కదమ్మా. అలా ఇచ్చేస్తే ఎట్లా? అవును. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎటువంటి ఇబ్బంది ఆయన్నే చంపేయడానికి చూశాడుగా. మళ్ళీ మోహిని అవతారంతో పాపం ఈయన కాపాడాల్సి వచ్చింది. ఇదనమాట సరదా అది. అట్లా అందుకని మనం మామూలుగా చెప్తుంటారు చూడమ్మా, రోటీ కపడా ఔర్ మకాన్ నినాదం ఉంటుంది కదా. మన మామూలుగా పొలిటికల్ లీడర్స్ కూడా రోటీ కపడా ఔర్ కూడు గుడ్డ గూడు మేమే ఇస్తాం అని చెప్పి, అసలు కూడు గుడ్డ గూడు ఇచ్చింది ఎవరు మనకి? పరమశివుడు. ఆయన ఎక్కడున్నాడు? శ్మశానంలో ఉన్నాడు. మనందరికీ మంచి మంచి బ్రహ్మాండమైన భవనాలు నివసిస్తున్నామా, ఆయన ఉన్నది శ్మశానం. ఆయన ఏం తింటున్నాడమ్మా? ఏం బట్టలు వేసుకుంటున్నాడు? విభూతి పూసుకుంటాడు. ఒకటి పులిచర్మం. మనం ఇట్ట రంగురంగుల బట్టలు, ఎన్ని రకాల డ్రెస్సులు వేసుకుంటున్నాం. ఏంటి? విషం. మన కోసం విషం తాగాడు మహానుభావుడు, మహాదేవుడు. అందుకని బోళాశంకరుడు తాను మాత్రం అలా నిరాడంబరంగా ఉంటూ మనందరికీ కూడా సంపదనిచ్చే మంగళకరుడు. కాబట్టి శివుడు అంటే మంగళకరుడు, అంత సంపదలు ఇచ్చేవాడు. అందుకని పార్వతీదేవిని కూడా ఆమె ప్రేమించినప్పుడు ఏం చూసి ప్రేమించావమ్మా ఆయన్ని అని అడిగితే, మీకేం తెలుసండి ఆయన అందం గురించి? ఎందుకంటే జటాజూటం, పైన గంగ, మెడలో పాములు, ఒళ్ళంతా విభూది, పులి చర్మం, ఏం బాగున్నాడని ప్రేమించావు అని అడిగితే ఏమనింది ఆవిడ? మీకేం తెలుసు, నా కళ్ళతో చూడండి ఆయన అందం ఏమిటో, మంగళకరుడు, శుభకరుడు అని. 3వ కన్ను పైగా. ఇవన్నీ చూస్తుంటే నా కళతో చూస్తే మీ అందం తెలుస్తుందని. కాబట్టి అటువంటి పరమశివుడు మహాశివరాత్రి పర్వదినాన వేలాది కోట్లాది మంది ఇద్దరు అనుకుంటారట సరదాగా, విష్ణుమూర్తికి మామూలుగా దేవాలయాలకు శివాలయాలకు తక్కువ వస్తారు, విష్ణుమూర్తి ఆలయాలకు జనం ఎక్కువ వెళ్తారు కదా. అవును. వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ పోపోవయ్యా నీ సంవత్సరం అంతా వచ్చే భక్తులు నాకు ఒక్క రోజులో వచ్చేస్తారన్నట్టు సరదాగా అనుకునే మాట. అలా మహాశివరాత్రి వస్తే ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కోసం భక్తుల సందోహం మామూలుగా ఉండదమ్మా. అవునమ్మా. అలాంటి మహాశివరాత్రి ప్రతి ఏటా వస్తుంది. అందరూ చక్కగా ఉపవాసాలతో ఓం నమశివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ మార్మోగుతూ ఉంటాయి దేవాలయాలన్నీ.
అమ్మ మనం శివుడిని ఎందుకు బోలా శంకరుడు అని అంటారని చెప్పేసి తెలుసుకున్నాము. ఈ లింగాన్ని కూడా మీరు ఇందాక చెప్పినప్పుడు మొదలెక్కడో తెలీదు అని చెప్పేసి అనుకున్నాం కదా, అందుకేనా నిరాకార స్వరూపం అనేది? ఆకారం లేదుగా, ఉమ్. నిరాకారం కదమ్మా. కిందేమో అవును. భూమి ఆకాశాలమ్మా. ఉమ్, ఉమ్, కిందనం పానవట అమ్మవారు, ఉమ్. పైన శివలింగం అయ్యవారు. భూమి ఆకాశాలను పూజిస్తున్నాం మనం. ఇప్పుడు నువ్వు సముద్రం అంటే ఇప్పుడు నువ్వు అటు చూడు, ఉమ్, భూమి ఆకాశం కలిసిపోయినట్టు కనపడతాయా దూరం ప్రాంతంలో ఉమ్, ఉమ్. కదా? అవునవును. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడు, ఉమ్, సముద్రమును ఆకాశం రెండు కలిసినట్టుగా కనిపిస్తాయి, ఒక సరళ అవును. రేఖలో కనిపిస్తుంటాయి ఉమ్. భూమి ఆకాశాలు. ఈ భూమి ఆకాశాలే శివలింగం. ఓకే. ఉమ్. ఆకాశానికి నువ్వు ఎక్కడ చూపిస్తున్నావు అది అంత, ఉమ్. భూమికి ఎక్కడ చూపిస్తున్నావు? అవును. అందుకని కింద ఉన్నటువంటిది ప్రకృతి అమ్మవారు, ఉమ్. పైన ఉన్న లింగం అయ్యవారు. అందుకని మన మంగళసూత్రం కూడా మరి తల్లులందరూ ఆ కిందంతా ఇట్లా ఉంటుంది, పైన కొంచెం శివలింగాకారంలో రాయి పెడతారు మనకి. ఉమ్. మంగళసూత్రం కూడా అలాగే ఉంటుంది డిజైన్. ఓకే. అంటే అర్ధనారీశ్వరులకి చిహ్నంగా ఆ మాంగళ్యం, అలాంటి డిజైన్తో మాంగళ్యం మనం ధరిస్తే వివాహం చేసుకునే దంపతులు కూడా అర్ధనారీశ్వరులాగా ఉంటారు అని. ఉమ్, ఉమ్. అమ్మ మనము పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అని అంటాం కదా, మహాశివరాత్రి రోజు ఓం నమ శివాయ జపానికి శక్తి ఎక్కువ అని అంటారు, ఎందుకు అలాగా? శివరాత్రి రోజే ఉంటుందనేం కాదమ్మా, అంటే ప్రత్యేకమైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున అందరం సామూహికంగా చెప్తాం కదమ్మా. ఉమ్, సామూహికంగా చెప్పేటటువంటి ప్రార్థనకి, పూజకి శక్తి ఉంటుంది. ఉమ్, ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చొని ఎవరి గోత్రనామాలు చెప్పుకుని అంత సూత్రం ఏముంది? ఉమ్, నీకోసం నువ్వు పూజ చేసుకోవడంలో గొప్పలేదు కదా. ఉమ్, అందరి కోసం, లోక కళ్యాణం కోసం చేసి అందరం ఒక్కసారి గొంతెత్తి ఓం నమ శివాయ అని కనుక చెబితే అందరం కలిసి, అందుకని సామూహిక ప్రార్థనలకి పవర్ ఉంటుంది. అందుకని మహమ్మదీయులు కానీ క్రైస్తవులు కానీ ప్రార్థనలు సామూహికంగా చేస్తారు. అవును. మనం ఎందుకు చేయటిల్లా? మనకు అది అలవాటు అవ్వాలి. ఉమ్, కరెక్టే. ఉమ్, కరెక్ట్ అమ్మా. సామూహికంగా చేసేటువంటి ప్రార్థనకి పవర్, శక్తి ఎక్కువ ఉంటుంది. ఓకే. నీకు నువ్వు ఇప్పుడు ఎవరైనా నువ్వు ఒక పెద్ద మనిషి దగ్గరికి వెళ్తావు, ఒక మినిస్టర్ దగ్గరికి, ఉమ్, నువ్వు ఒక్కదాని వెళ్తే మాట వింటాడా? లేదు. ఏదో ఒక విషయం, కష్ట సుఖాలు చెప్పుకోవడానికి మా కాలనీలో రోడ్డు వేయాలను, లేకపోతే మంచినీళ్ళు రావడం లేదనో, ఏదో ఒక విన్నపాలు చెప్పుకోవాలి అంటే ఒక మినిస్టర్ దగ్గరికి 10 మంది కలిసి వెళితేనే వింటాడా? ఉమ్, మరి దేవతలకి కూడా కష్టాలు వచ్చినప్పుడు ఏం చేశారు? రాక్షస ప్రవృత్తి పెరిగిపోయి ఉమ్, దేవతలు కూడా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏమనుకున్నారు? ఈ దేవతలందరూ పదండరా, చలో విష్ణుమూర్తి వైకుంఠానికి పోదాం పదండి అని చలో వైకుంఠం అంటూ వెళ్ళారు. వెళ్ళి అప్పుడు అందరూ వాళ్ళ మొరలు చెప్పుకున్నారు, రాక్షసులంతా మమ్మల్ని ఇలా ఇబ్బందులు పెడుతున్నారు, యజ్ఞాగాది క్రతువులు చేసుకుంటుంటే పాడు చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు, నువ్వు ఏదో ఒక అవతారం వచ్చి తొందరగా కాపాడవయ్యా అంటే మరి ఏదో ఒక అవతారంతో వచ్చి కాపాడి వెళ్ళాడా లేదా? అవునవును. మనం కూడా అదే పద్ధతి. ఉమ్, ఆ ప్రార్థనకు అంత బలం ఉంటుంది కాబట్టి అందరం కలిసి ఒక్కసారి ఓం నమ శివాయ అని గట్టిగా అరిస్తే అక్కడికి వినపడుతుంది ఆయనకి. ఉమ్. అందుకని సామూహిక ప్రార్థనకి శక్తి ఉంటుంది. ఓకే. ఓకే అమ్మా. ఇందాక మీరు చెప్పినట్లుగా మనం ఉపవాసం కానివ్వండి, జాగారం కానివ్వండి, ఈ రెండింటికి కూడా ఆధ్యాత్మిక కారణము లేదా శాస్త్రపరమైన కారణం ఏంటి అంటే, మీరు అన్నట్లుగా పాపాలని తొలగించుకోవడానికి, ఇంకా మనకి ఇంత అందమైన ఇక్కడ ఒక్కటి తప్పు చేస్తున్నారమ్మా. ఉమ్, భగవంతుడిని స్మరించగానే పాపాలు తొలగిపోతాయి అనేటది చాలా తప్పు. ఉమ్, భగవంతుడు నువ్వు స్మరిస్తే నిన్ను పాపాలను చెయ్యనీయకుండా చేస్తాడు. ఓకే. ఓకే. ఎంత అర్థం మారిపోయింది చూడు. అవును. పాపనాశిని అయిన అని అమ్మవారి నామాల్లో వస్తుంది మనకి, పాపనాశిని అని. అంటే నువ్వు పాపాలు చేస్తూ పోతే ఆవిడ నాశనం ఇదే పని ఆవిడకి కాదు. ఉమ్, ఆవిడని స్మరిస్తూ ఉంటే నువ్వు ఆధ్యాత్మిక చింతనలోకి వెళితే నిన్ను అసలు పాపం చెయ్యనియ్యేది ఆవిడ. ఉమ్, మనకి చిన్నప్పుడు దొంగ ఆటను ఆడుతాను చూడు, అవును. అమ్మ కూర్చుంటుంది, ఉమ్, పిల్లలందరినీ చప్పట్లు కొట్టి మన దొంగను ఒకళ్ళని ఎంచుకుంటాం, ఉమ్, వాళ్ళందరినీ పట్టుకోవాలి. చివరికి వాడు ఏం చేస్తాడు? అమ్మను వచ్చి పట్టుకుంటాడు. ఉమ్, ఎందుకని? అమ్మకి వాడు దొంగ అవ్వడం ఇష్టం లేదు. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ ఆట ఎందుకు? ఇది చెప్పడానికే. కాబట్టి అమ్మ ఎప్పుడు కూడా పాపాలను చెయ్యనీయకుండా నువ్వు పాపాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఆవిడ క్షమించదు. ఉమ్, అది గుర్తుపెట్టుకోండి. అప్పుడేమవుతుంది? నువ్వు ఈ అబద్ధం చెప్తే, అరే నీ గుడికి వెళ్ళాను, ఆ గుడికి వెళ్ళాను, మరి ఏం చేసినా నాకు అమ్మవారు ఏం చేయలేదే అని చెప్పి ఇంకో మతంలోకి పోతాడు. అర్థాలు మారిపోతున్నాయి, జాగ్రత్త. ఈ అర్థాలు మార్చి చెప్పడం వల్ల సమాజానికి చాలా చేటు జరుగుతోంది. సత్యం చెప్పాలి. ఉమ్, ఇప్పుడు మా దేవాలయంలో ఆ మహిమ ఉందండి, ఈ మహిమ ఉందండి, మీరు అక్కడ పెట్టగానే ఇది అయిపోతుందండి, అది అయిపోతుంది, ఇది ముట్టుకుంటే అది అయిపోతుంది, ఈ ప్రార్థన చేస్తే ఇదే చెప్పకూడదు. అలా ఉమ్, అవలేదనుకోండి, అప్పుడేమనుకో అప్పుడు అపనమ్మకం కుదరదు. అవును.
ముట్టుకోగానే ఇచ్చేస్తుందా, తక్షణం వచ్చేస్తుందా ప్రయోజనం? కాదు కదా. లేదు లేదు. అక్కడికి వెళితే నీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది, ఒక మనశ్శాంతిని ఇస్తుంది, నీకు దేవుడు ఉన్నాడు అనే ఒక భరోసా కలుగుతుంది. ఏమ్మా, అమ్మ చెంతకు రాగానే నీకు ఒక భరోసా, ఒక ఇది. అందుకని దేవాలయానికి రాగానే ఇక్కడ ఎంత ప్రసాదం దొరుకుతుంది. ముందు అవును. కాసేపు నువ్వు కూర్చుంటావు, నీకు ఒక పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇవి చెప్పాలి తప్ప అక్కడికి వెళ్ళగానే నీకేంది, శివుడికి ఇది పోయిగానే నీకు ఇది వచ్చేస్తుంది, అమ్మవారికి పూజ చేయగా నిమ్మకాయలు వెళ్ళగా నీకు ఇది తప్పు కదా చెప్పడం. ఇలా అవును. ఇలా ఎంతకాలం మోసం చేస్తాం మన ప్రజల్ని? ఇంకా నువ్వు ఎల్కేజీలను కూర్చోబెడతావు వాళ్ళని. అలా చెప్పబట్టి కాదు మనం ఇలా తరిగిపోతున్నాం. అంటే చిన్నప్పుడు ఏదో ఒక విధంగా వాడిని బడికి పంపించడానికి అమ్మ ఏదో కబుర్లు చెప్పి పంపుతుంది. వాడు బయటికి వెళ్ళని మారాన్ చేస్తున్నాడు. మారాన్ చేస్తే, అదే నాన్న నువ్వు సాయంత్రం రాగానే నువ్వు నాన్న మన సినిమాకి వెళదాం, మా నాన్న కదా నీకు చాక్లెట్ తెచ్చి పెడతాను, సాయంకాలం వచ్చేసరికి నీకు ఇది వండి. అమ్మ ఎందుకు చెప్తుంది? వాడిని ఏదో విధంగా ఏమార్చి బడికి పంపడానికి. పసితనంలో అంటే పసిప్రాయంలో శైశవ దశలో ఉన్నప్పుడు మనం కూడా పెరిగిన తర్వాత భగవంతుడితో కనెక్షన్ పెట్టడానికి మనకు కూడా అలా చెప్పారు. నాన్న దేవుడికి దండం పెట్టు, లాలకు దండం పెట్టు, మంచి బుద్ధినివ్వమని అడుగు, బాగా చదువు రావాలని చెప్పు, మంచిది, మంచి సంస్కారం. అలా కనెక్షన్ ఇస్తూ వాడికి ఒక ఇది చూపించాం. నువ్వు పెద్ద అయిన తర్వాత కూడా ఇదే చెప్తే వాడికి నమ్మకం ఎట్ట కుదురుతుంది? వాడు ఎదిగాడు, వాడు మానసికంగా వాడు ఎదుగుతున్నాడు, శారీరకంగా ఎదుగుతున్నాడు, మానసికంగా ఎదిగిన తర్వాత కూడా నువ్వే కబుర్లు చెప్తే వాడు ఎలా ఎదుగుతాడు ఆధ్యాత్మికంగా? చెప్పమ్మా. అందుకని ఏమవుతుంది, ఇదిగో చూసావు, ఇంకొకళ్ళు వస్తారు అప్పుడు వెంటనే మన దగ్గరికి ఒక పుస్తకం పట్టుకుని, చూసారా మీ దేవుళ్ళకి ఇన్ని మొక్కినా ఏం కాలేదు, మా మతంలోకి వచ్చేస్తే మీకు అన్నీ ఇచ్చేస్తాడు, వెంటనే అయిపోతాయని చెప్పి తీసుకెళ్తారు. అలాగే జరుగుతున్నాయిగా. అసలు పూర్వీకులు దేవాలయాలు ఎందుకు పెట్టారు, ఈ పర్వదినాలు ఎందుకు పెట్టారు, ఈ పర్వదినాల దైవారాధన చేయడం వల్ల మనకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటి, ఎందుకు అవి చెప్పాలి కదా. ఇంకెంతకాలం ఇలా మభ్య పెడతాం? మనల్ని మనం ఆత్మవంచన చేసుకుంటూ అవతల వాళ్ళు కూడా వంచిస్తున్నాం మనం. అది తప్పు అంటాను నేను. అది తప్పు. వాళ్ళ మానసికంగా వాడు ఎదిగే క్రమంలో దేవాలయాలు ఉండాలి, కానీ వాడిని మానసికంగా ఒక పిచ్చివాడిని చేసేటట్టు ఆలయాలు ఉండకూడదు. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నాను, ఎన్నో రకాలుగా ఇట్లా చెప్పడం వల్ల ఏది జరగకపోయేసరికి పిచ్చెక్కిపోయి తిరిగి ఈ దేవుడు కాదంటే ఆ దేవుడు, ఆ దేవుడు కాదంటే ఈ దేవుడు, ఇక్కడికి పరిగెత్తి 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 చచ్చిపోతున్నారు. ఎక్కడికి పరిగెత్తనక్కర్లా. దేవాలయాలు సమాజ సంక్షేమ కేంద్రాలు. సమాజ సంక్షేమం కోసం ఆలయాలను ఊరికి మధ్యలో పెట్టి ఆ దేవాలయమే ఊరిని మొత్తం పరిపాలించేటట్టుగా తీర్చిదిద్దారు. అన్నం లేనివాడికి అక్కడ అన్నం దొరుకుతుంది, ఆరోగ్యం బాగాలేనివాడికి అక్కడ వచ్చిన తీర్థం తీసుకుంటే ఆరోగ్యం బాగుపడేది. ఎందుకంటే 21 ఔషధాలు కలిపిన తీర్థం ఇచ్చేవారు. దానిలో డాక్టర్తో పని ఉండేది కాదు. ఆచార్యులు వారంటే ఆలయంలో చేసే అర్చకుడికి మొత్తం ఆయుర్వేదం అంతా తెలిసి ఉండేది. పంతులు గారే మనకు మందులు ఇచ్చేవారు. ఇప్పుడు హాస్పిటల్స్ లేవు. 12 గంటల స్వామివారికి పెట్టిన నైవేద్యం ఆ గ్రామంలో అన్నం లేని వాడికి అన్నం పెట్టేవారు. సాయంకాలం అవ్వగానే అందరినీ ఊరు వారందరినీ హరికథలు బుర్రకథల ద్వారా వాళ్ళకు ఒక ప్రచోదనం చేసేవారు. మన స్త్రీలకు కావలసిన కథలు, యువకులకు కావలసిన కథలు, పెద్దవాళ్ళకు కావలసిన కథలు, ఎవరికి కావలసిన కథలను హరికథల ద్వారా వినిపించి భగవంతుడితో ఒక కనెక్షన్ ఏర్పరిచి కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకునే ఆత్మస్థైర్యాన్ని కథల ద్వారా వినిపించి వాళ్ళ జీవితాలు బాగు చేయబట్టే ఎన్ని సంవత్సరాలు కూడా ఒకే భార్య ఒకే భర్తతో కాపురం చేయగలిగారమ్మ. కారణం ఎందుకోసమే? ఈ ప్రచోదన వలనే, ఈ గాథలు వినిపించడం వలనే, భారతీయ సంస్కృతిని వాళ్ళకి అందించడం వలనే పురాణ గాథలు చిన్నప్పటి నుంచే వాళ్ళకి గాథలను వాళ్ళ మెదడులో నూరిపోయడం వల్ల అలా కాపురాలు చేయగలిగారు. అవన్నీ ఇప్పుడు మిస్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఈ తరం మీ పిల్లలకు తెలియదు కదా. మీరు ఎప్పుడైనా చూసారు? ఇవి విన్నారా? మరి అటువైపు కదమ్మా మనం వెళ్ళవలసింది. ఇవాళ నీ కృత్రిమ మేధ, నువ్వు పెంచుకున్న వయసు, నువ్వు సృష్టించుకున్నటువంటి నీకు భస్మాసురుడు హస్తం నీ నెత్తి మీదే చేయబెడుతోంది కదా. నేను కనిపెట్టాను అన్ని విజ్ఞానపరంగా పెరిగిపోయాను అనుకున్న అదే నీ నెత్తి మీదకి వచ్చి కూర్చుని వాళ్ళు నిన్నే నాశనం చేస్తుందిగా. నీ సెల్ ఫోను నీది, నీ కృత్రిమ మీద మోసాలు చేయడానికి, సైబర్ నేరాలు చేయడానికి, ఇవన్నీ నిన్నే నాశనం చేయడానికి వచ్చింది. అరే నువ్వు అడిగావు కదా, నీకు వరం ఇచ్చాను, అనుభవించు. ఓ సైంటిస్టు, ఓ శాస్త్రవేత్త, ఇవన్నీ నువ్వు నన్ను అడిగావు కదా, ఈ జ్ఞానాన్ని ఇవ్వమని ఇచ్చాను, నువ్వు కనిపెట్టావు, నిజమే, కరెక్టే.
కనిపెట్టాక దాని నుంచి తయారు చేసుకున్నావు, అది నీకే శాపం అయింది కదా, మరి అనుభవించు. మన వాళ్ళకి తెలియకనా? మన పూర్వీకులు ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చున్నారు ఋషులు. ఈ ఆత్మను అక్కడికి పంపించారు. సూర్యమండలానికి వెళ్ళొచ్చింది, చంద్రమండలానికి వెళ్ళొచ్చింది, 3 లోకాలు తిరిగి వచ్చింది. విశ్వామిత్రుడు లాంటి మహానుభావులందరూ గాయత్రి మంత్రాన్ని దర్శించి మనకు అందించారు. అవునమ్మా. ఋషుల మార్గం తప్పాము మనం. ఋషువాక్కులు మర్చిపోయి మనుషులు చెప్పే మాటలను నమ్మి పిచ్చివాళ్ళం అయిపోతున్నాం. ఇదమ్మా, నువ్వేదో అడిగితే నేను ఏదో చెప్తున్నట్టున్నాను. వాస్తవం, ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలి కదా. లేదు లేదు, ఖచ్చితంగా. అంటే మహాశివరాత్రి అప్పుడు ఒకప్పుడు మన పేరెంట్స్ వాళ్ళు మీరు ఇలా జరుపుకునేటప్పుడు ఏవి జరిగేటివి, దాని వల్ల ఒక మనిషి ఏం పొందేవాళ్ళు, ఆ రిలేషన్షిప్ వాల్యూ. శివరాత్రి వచ్చిందంటే దీపాలు ఆలయంలో వెలిగించిన శివనామ స్మరణతో మార్మోగి 12 గంటల వరకు దైవనామ స్మరణ తప్ప ఇంకోటి ఉండేది కాదు. హరికథలు, బుర్రకథలు, చక్క భజన సంకీర్తనలు, నామస్మరణ తప్ప ఇంకోటి ఉండేది కాదు. అవన్నీ కూడా ఇప్పుడు లేకపోవడంతో ఈ జనరేషన్ వాళ్ళకి తెలియట్లేదు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని కోప్పడేవారు, మందలించేవారు. ఆ తప్పు జరిగిన వాడు సరైన శిక్ష వేసేవారు. మళ్ళీ ఇంకో తప్పు జరగకుండా చూసేవారు. ఏది ఆ తప్పులను పట్టికను రాసుకునేవాడే కదా ఆయన. అవునవును. చక్కగా అందరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మీరు చెప్పిన విధంగా గుడికి వెళ్ళి మొక్కుకునేది మనం చేసిన తప్పులకి క్షమాపణ అడుగుతూ ఇక మీదట అమ్మవారి అనుగ్రహంతో తప్పులు చేయకుండా ఉండగలగాలి. ఇక మీద తప్పులు చేయకుండా ఉండే బుద్ధిని నాకు గాయత్రి మంత్రం అదేగా చెప్పేది. దాన్ని ప్రసాదించు. సర్వులకు శ్రేయోదాయకమైన మంచి బుద్ధి వైపు నన్ను తెప్పమమ్మా అని అడుగుతున్నాము. అవును. శ్రేయోదాయకమైన మంచి బుద్ధి వైపు నాకు ప్రేరణనివ్వు, ప్రేరేపించు, అదే కదా అడుగుతున్నాం మనం. చిన్నప్పుడు తల్లి కూడా అదే కదా చెప్పింది, నాన్న లాలకు దండం పెట్టు, మంచి బుద్ధి. ఏ తల్లిని మొట్టమొదటిగా పిల్లవాడికి మాటలు వచ్చేటప్పుడు చెప్పే మాటే ఇది. లాలకు దండం పెట్టు, మంచి బుద్ధిని ఇవ్వమని చెప్పు అన్నాడు. అదే గాయత్రి మంత్రం, అదే గాయత్రి మంత్రం. అవునమ్మా, చక్కగా ఉంది. అంటే మీరు చెప్తున్నప్పుడు ఏంటి, మహాశివరాత్రి ఆల్రెడీ మేము చూస్తున్నప్పుడు ఎంత గ్రాండ్ గా ఘనంగా జరుపుకుంటారు అని అక్కడే తప్పొస్తుంది. ఘనంగా జరపడం అనే దగ్గర దెబ్బతింటున్నాం. పంచామృతాలతో మాత్రమే అభిషేకం చేయాలమ్మా. అమ్మ, అభిషేకం అంటే చిన్న సందేహం. అభిషేకం చేసేటప్పుడు బిల్వపత్రం, నీరు, పాలు ఇవన్నీ కూడా ఉంటాయి. బిల్వపత్రంతో అర్చన చేస్తాం. బట్ అన్నిటి వెనుక ఉన్న అంతర్గత అర్థం ఏంటమ్మా పదార్థాల వెనుక? అంటే అమ్మా, పంచామృతాలు ఉంటాయి కదా, అవి ఇది శరీర ఆరోగ్యానికి చాలా మంచివి. ఆవు పాలు అన్ని జ్ఞానమేగా. ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, చక్కెర ఎందుకు వేస్తున్నారంటే చక్కెర న్యాయంగా అయితే వేసేవారు కాదు. ఈ ఆవు నెయ్యి ఇదంతా అసలు లింగానికి పట్టు ఉంటుంది కదా, కొంచెం గరుకుగా ఉంటుందిగా, దాని తింటే జిడ్డంతా పోతుంది. మనకు స్క్రబ్ అంటాం కదా మనం తోమేటప్పుడు, అలా ఉపయోగపడుతుంది అంతే. ఇప్పుడు స్నానం చేసిన తర్వాత మనం కూడా నలుగు పెట్టుకుంటాంగా, ఆ నలుగు పెట్టడానికి ఉపయోగపడుతుంది పంచదార, అంతే తప్ప దాంట్లో ఏం లేదు, ఒక మధురం. సో ఈ పంచామృతాల్లో మిగిలినటువంటి 4 పదార్థాలు ఏవైతే ఉన్నదంతా ఆరోగ్యానికి మంచిది. దానికి అభిషేకం చేసినటువంటిది మళ్ళీ మనమే తీర్థంగా తీసుకుంటాం. రెండవది ఏంటంటే, అక్కడ కాస్మిక్ ఎనర్జీ అనేది శివలింగం నుంచి అద్భుతంగా ప్రసరిస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు నీటితో చల్లబడుతూ చల్లబరుస్తూ ఉండాలి. లేకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే భిన్నం కూడా అయిపోతాయి. అది మనకు అధికంగా గనుక మనకి విద్యుత్ ప్రసరణ జరిగితే ఫ్యూజ్ అయిపోతాను చూడు, అట్లా. అందుకని దాని మీద ధారాపాత్ర పెట్టి ఎప్పుడు దాని మీద నీటి చుక్క పడేటట్టుగా అరేంజ్ చేయడానికి కారణం ఏంటంటే, ఆ శివలింగం నుంచి కాస్మిక్ ఎనర్జీ ప్రసరణ బాగా. అందుకని దాని చుట్టూ, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడంలో ఆ లింగం నుంచి వచ్చేటటువంటి ఆ కాస్మిక్ ఎనర్జీని, అందుకనే దోబతే కట్టుకురమ్మడానికి కారణం ఏమిటంటే, పై పంచ వేసుకుని చొక్కా లేకుండా రమ్మనడానికి కారణం ఆ కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకోవడం కోసం. స్త్రీలకి ఏంటి, ఆల్రెడీ స్త్రీలో పురుషుడి కంటే ఆ ఎనర్జీ ఎక్కువ ఉంది ఆవిడకి. అందుకని ఆవిడకి అక్కడ ఆ రకమైన పరిమితులు పెట్టలేదు. శక్తి స్వరూపిణి అన్నారు కానీ స్త్రీని, పురుషుడిని శక్తి స్వరూపుడు అన్నారా? లేదు. విన్నావు ఎక్కడనా శక్తి స్వరూపుడు అని? శక్తి స్వరూపిణి ఎవరు? అమ్మే. అందుకని అటువంటి నియమాలు పురుషుడికి పెట్టారు, పురుషుడికి కావాలి. సో పంచామృతాలు మనం అభిషేకానికి వాడేటి అన్నివి కూడా మనకి ఆరోగ్యాన్ని, మనకి ఆరోగ్యం. ఈ మధ్య కాలంలో ఏమిటంటే, ఎవరు చెప్పినా వినరమ్మా, ఎంత చెప్పినా వాళ్ళ భక్తిని అలా చాటుకుంటారు పాపం.
అన్ని రకాల పళ్ళ రసాలు, చెరుకు రసాలు, తర్వాత పసుపు కలిపి నీళ్లు, కుంకుమ కలిపి నీళ్లు వేసేస్తున్నారు ఇక ఆయన మీద. పాపం అన్ని స్వీకరిస్తున్నాడు మహానుభావుడు అన్ని. ఏది పెట్టిన కన్నప్ప చేయలే మహాభక్తితో. కన్నప్పకున్నంత భక్తి మనకుందా? ఏది మాంసం పెట్టాడు కన్ను, మరి మీకు తెలిసిందే కదా, పుక్కడితో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేస్తాడు. ఆయన భక్తి అలా. ఇట్లా ఏమిటంటే కొన్ని ఏదో ఘనంగా చెయ్యాలని అనుకోవటం అనేటువంటి కాదు. పాలం, పుష్పం, పత్రంతో చాలు. నిండు మనసుతో, గుప్పడి మనసుతో ఒక గ్లాసుడు నీళ్లు పోసి, ఇందాక నేను చెప్పినట్టుగా అంతరంగికంగా మనం అభిషేకం చేసుకుంటూ, మన మనోమాలిన్యాన్ని కడిగేసుకుంటూ చేసే అభిషేకమే నిజమైన అభిషేకం. మనోమాలిన్యాన్ని కడిగేసుకుంటూ, మన దీనికి పట్టిన బూజుని దులిపేసుకుంటూ, కడిగేసుకుంటూ అక్కడ చేయటమే ఆయన అనుగ్రహాన్ని పొందగలుగుతాం. మనం ఏదో చేస్తున్నప్పుడు లింగానికి అభిషేకం చేస్తున్నాం అనుకుంటాం, పొరపాటు. కాదు, మనలో ఆయనకి చేయటానికి మనమేమని చెప్పు. కొంతమంది శివరాత్రి రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి మళ్ళీ తెల్లారి జాగరణ విరమించుకొని చేసేంత వరకు కూడా పూజల మీద చాలా కాన్సన్ట్రేషన్ ఇలా పెట్టి చేస్తూ ఉంటారు కదా. కొంతమంది ఏంటంటే మీరు అన్నట్లుగా జాగరణ చేయడం అంటే సినిమాలు చూడడము, ముచ్చట్లు పెట్టుకోవడమో కాదు, భగవంతుడిని బలవంతంగా టీ తాగి కళ్ళు నులుపుకుంటూ అక్కర్లా. 12 గంటల వరకు చాలు. 12 గంటల వరకు ప్రార్థన. మన దేవాలయంలో 12 గంటలకి ఇంకా అద్భుతమైన దర్శనం అయిపోయిన తర్వాత చక్కగా శాంతి కళ్యాణం చేసి ఇక్కడే ఉపవాస దీక్ష ఇక్కడే విరమించుకుని వెళ్ళిపోతారు. ప్రసాదం కూడా ఇక్కడే తినేస్తారు. ఆ రోజు స్వామి ప్రసాదం తీసుకుని ఇక్కడ దీక్ష విరమణ చేసేస్తారు. అది చాలమ్మ. తెల్లవారులు మెలకుగా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శరీరాన్ని ఎప్పుడు అలసటకి గురి చేయకూడదమ్మా. మా గురువుగారు ఎప్పుడు చెప్తూ ఉండారు, పూజలో ఎప్పుడు స్ట్రెయిన్ అవ్వకండి, ట్రైన్ అవ్వండి, శిక్షణ పొందండి, కానీ అలసిపోకండి. అమ్మో ఈ దేవుడు పెట్టకపోతే ఏమైపోతాడు, ఇది ఈ పువ్వు ఇక్కడ పెట్టలేదు, ఆ పండు అక్కడ పెట్టలేదు, ఇది చెప్పిన గంటల తరబడి అక్కడ కూర్చుని ఊరికి అనవసరంగా హైరాణ పడి ఎందుకు చేసుకుంటావు? హాయిగా కూర్చొని జపం చేసుకో, ధ్యానం చేసుకో నమశివాయతో. స్ట్రెయిన్ ఎందుకు అవ్వడతారు? ఇప్పుడు స్ట్రెయిన్ ఎక్కువైపోతున్నారు, ట్రైన్ అవ్వటల్లా. శిక్షణ, మన శిక్షణ పొందడానికే ఆలయ సంస్కృతి. నేను అదే అడగాలనుకుంటున్నా అమ్మా, శివతత్వాన్ని అర్థం చేసుకోవడం ప్రధానమా లేదా పూజా విధానాలపై దృష్టి పెట్టడం ప్రధానమా? పూజా విధానం మీద దృష్టి పెట్టచ్చు. పూజా విధానంగా చేయడం వల్ల మనకు ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. ఏ పదార్థం తర్వాత ఏది పెట్టాలి. ఇప్పుడు మన ఇంటికి వచ్చిన అతిథిని వరుసగా ఎట్లా గౌరవిస్తున్నాం? గేట్ లోకి రాగానే రండి, కాళ్ళు కడుక్కో, దాక్షాయణి రామ్మ అంటాను. తర్వాత దాక్షాయణి కాళ్ళు కడుక్కోమ్మా అంటాను. తర్వాత ఇదిగోమ్మ మంచినీళ్ళు తీసుకోమ్మా అంటాను. తర్వాత ఏం చేస్తా, రామ్మ ఆసనం వేసి కూర్చోమ్మా అంటాను. తర్వాత దాక్షాయణి స్నానానికి రామ్మ అని స్నానానికి నీళ్లు పెడతాను, స్నానం సమర్పయామి. ఆ తర్వాత అమ్మ టవల్ కూడా పెట్టాను రా అంటాం, వస్త్రం సమర్పయామి. అమ్మ రా దాక్షాయణి భోజనానికి అంటాను, నైవేద్యం సమర్పయామి. ఆ తర్వాత అమ్మ వెళ్ళొస్తానమ్మా అంటావు నువ్వు, నమస్కారం అమ్మ, నీరాజనం సమర్పయామి. ఏంటమ్మా ఒక ఇంటికి గెస్ట్ వస్తే అవన్నీ కూడా పూజల్లో బాగా అదే మరి షోడశోపచార పూజ అంటే నువ్వు ఇంటికి వచ్చిన అతిథికి ఏ ఉపచారాలు అయితే చేస్తున్నావో అదే ఉపచారాలు ఇక్కడ నువ్వు చేస్తున్నావు కదా. ఆ సజీవ విగ్రహానికి కావలసినటువంటి ఉపచారాలను దేవుడి దగ్గర నువ్వు ట్రైనింగ్ అవుతున్నావు. అర్ఘ్యం పాద్యం ఇవన్నీ ఏంటి? ట్రైనింగ్. రేపు నువ్వు ఇంటికి వచ్చే బంధువులకు కూడా నువ్వు అలాగైతే, అందుకే అతిథి దేవో భవ అన్నారు. చాలా బాగా చెప్పినారు ఈ మాటలు. వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా కూడా మనం తర్వాత నువ్వేం చేస్తావు, మళ్ళీ షోడశోపచార పూజను చేస్తావు, 108 స్తోత్రాలతో పొగుడుతావు. అదెప్పుడు చేస్తావు? నీకేదైనా లోపల ఒక కోరిక ఉంది, అమ్మవారి దగ్గర అయ్యవారి దగ్గర, నీ సహజం కదమ్మా, తప్పులేదుగా. బాబుకు ఉద్యోగం రావాలనో, లేకపోతే అమ్మాయికి పెళ్లి కావటం లేదనో, లేకపోతే ఇంకోటి సహజం. మానవులకు లేకపోతే ఎలా ఉంటాయి అవన్నీ? ఆయనకి చెప్పుకోకపోతే ఇంకెవరికి చెప్పుకుంటాం? అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఉపచారాలు చేసి ఆయన్ని కీర్తిస్తాం. అష్టోత్తర శతనామాలతోనో లేదా సహస్రనామాలతోనో కీర్తించి హారతులు ఇచ్చి ఆయనకి నైవేద్యం పెట్టి, ఇదంతా తెలుసు కానీ షోడశోపచార పూజలు 12 ఉంటాయి దానిలో కదా, పొగుడుతాం. అదే మన ఇంటికి వచ్చిన అతిథిని కూడా ఏదైనా వస్తే ఆఫీసర్ని మన ఇంటికి డిన్నర్కి పిలుస్తాం. ఒక ఐఏఎస్ ఆఫీసరు, డిప్లొమాటిక్ డిన్నర్స్ అంటారు కొన్ని, అవి కూడా జరుగుతూ ఉంటాయి ఎక్కువగా. ఈ దీంట్లో మన బ్యూరోక్రాట్స్ చేస్తారు. ఎందుకని? అవతల వాడితో మనకు పని ఉంది, మన కోరిక తీరాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? షడ్రసోపేతంగా భోజనం.
భోజనం పెడతారు. అన్ని రకాలు పెట్టి అన్ని రకాల స్వీట్స్ తయారు చేసి పెట్టిన తర్వాత తాంబూలం ఇచ్చి ఆయనకి ఆఖరిలో ఇంక వెళ్ళబోయింది. ఒక డెజర్ట్స్ కూడా ఉంటే పెట్టి ఏమండి మరి నేను మీకు ఏదో ఒక విన్నవించుకున్నాను కదండి, ఏదో ఉద్యోగం కోసమో లేకపోతే ఒక ప్రమోషన్ కోసం కొంచెం అది చూస్తారు కదండి అని అంటావా లేదా? అవునవును. అది షోడశోపచార పూజలో కీర్తిస్తున్నావు. ఆయన షష్ఠగా భోజనం చేసిన తర్వాత నువ్వు కీర్తించక ఆయన పొగిడిన తర్వాత ఇంక నీకు వరం ఇవ్వకుండా ఏం చేస్తాడు? ఇక్కడ కూడా అదే, కీర్తించిన తర్వాత ఇంతగా కీర్తించావు కదా, బోళాశంకరుడు కదా, ఊరికే ఇచ్చేస్తాడు కదా, ఆ కీర్తించిన తర్వాత సరేనమ్మా అనుగ్రహిస్తున్నాను పో అంటాడు. సేమ్ ఒకటే తల్లి. లోకంలో జరిగే ప్రతి క్రియ పైన లోకంలో దేవుడు చేసేదంతా మనం ఆచరించేదన్నీ అవే. దైవం లోపల అక్కడ ఏం జరుగుతుందో అదేమంటారు బ్రహ్మాండంలో, ఈ పిండాండంలో కూడా అదే జరుగుతుంది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అండపిండ బ్రహ్మాండం అన్నారు కదా అమ్మ. శివరాత్రి రోజు పూజలు చేసేటప్పుడు స్త్రీలకి ఇంకా పురుషులకి ఏదైనా పూజా విధానాల్లో ఏమైనా ఉంటుందా అమ్మ శాస్త్రపరంగా తేడా? స్త్రీలకి పురుషులకి ప్రత్యేకించి ఉదయాన్నే వస్తారు, అందరూ రుద్రాభిషేకాలు చేసుకుంటారు, మహన్యాసపూర్వకంగా చేసుకునే వాళ్ళు ఉంటారు, ఏకాదశి రుద్రాభిషేకం చేసుకునే వారు ఉంటారు. తర్వాత రాత్రి మళ్ళీ లింగోద్భవం అయిన తర్వాత కూడా తెల్లవార్లు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరి యొక్క భక్తి భావనను బట్టి, ఎవరి యొక్క ఆరాధన పద్ధతిని బట్టి వాళ్ళు చేసుకుంటారు. ఎలా పూజించినా పూజలు అందుకుంటాడు. ప్రత్యేకించి ఇలాగే చేయాలని ఏమేం లేదు, అట్లా ఏం లేదు. ఎవరి భక్తి భావాన్ని బట్టి వాళ్ళు చక్కగా ఎవరికి సాధ్యం వాళ్ళ ఆరోగ్యం సహకరించేదాన్ని బట్టి పరిస్థితులు కూడా పూర్తి శ్రద్ధతో చేస్తే చాలు. ఇలానే చేయాలి, ఇన్ని గంటలే చేయాలంటూ ఏమీ లేదు. స్త్రీ పురుషులు ఇద్దరు వస్తారు చక్కగా. భార్య అలా కూర్చుని ఉంటుంది, భర్త చేసుకుంటూ ఉంటే ఈవిడ కూడా చూసి నమస్కారం చేసుకుంటుంది. ఆవిడకి కావాల్సింది అదే కదా. తన భర్త కూడా ఆధ్యాత్మికంగా ఎదుగుతుంటే భార్యకి అమ్మ ఆయన కూడా పూజ చేస్తున్నాడు మంచిది, ఎందుకంటే ఆయన చేసే పూజలు నీకు కూడా వస్తాయి కదా. అందుకని చెప్పి భార్య ఎప్పుడు సంతోషపడుతుంది ఏంటంటే భర్త పూజ చేస్తుంటే ఆవిడ సంతోషపడుతుంది కదా. శివలింగానికి ఆయన అభిషేకం చేస్తుంటాడు, మరి ఆయన పక్కన ఉండేది పార్వతీదేవి లాగా స్త్రీలే కదా, వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు, ఇద్దరు కలిసి చేసుకుంటారు. అమ్మ ఈ గుడి కూడా చాలా విశాలంగా అసలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు ప్రశాంతత పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ దొరికేదే అది. మహాశివరాత్రి రోజు ఇక్కడ ఎలా జరుపుకుంటారమ్మా? చాలా ఇక్కడ ఏంటంటే అమ్మ మనకున్నది ఎంతమంది వచ్చినా అందరూ లోపలికి వెళ్ళి గర్భాలయంలోకి స్వామిని స్పృశించి నమస్కారం చేసుకునే వీలు ఇక్కడ ఉంది. అందరికి అలౌడ్ అనమాట. వేల సంఖ్యలో వస్తారమ్మా అందరూ. తెల్లవారుజామున 3 గంటల నుంచి మొదలుపెట్టి 7-8 గంటల లోపల మహన్యాస రుద్రాభిషేకాలు జరుపుకునే వాళ్ళు జరిపేసుకుంటారు. 8-9 నుంచి జనరల్ పబ్లిక్ అంతా వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుని వెళ్తారు. ఇంకొక విశేషం ఏమిటంటే ఇక్కడ ఈ పెద్దమ్మ ఆలయం, ఇది స్వయంభూ అమ్మవారు. ఈ స్వయంభూ పెద్దమ్మకి పెద్దయ్య వచ్చారు ఇక్కడ. ఆ పైన కొండ మీద అష్టభైరవుల సహితంగా కొలువు తీరన్నారమ్మ. జ్యోతిర్మయి ఆత్మలింగేశ్వరుడు. ఈ పెద్దమ్మ పెద్దయ్యలో లీనమయ్యింది, అందులో నుంచి కనిపిస్తుంది స్వామివారిలో నుంచి జ్యోతి స్వరూపంగా. అక్కడ గంగాజలంతో మాత్రమే అభిషేకం. గంగోత్రి నుంచి ఎప్పటికప్పుడు గంగాజలం అక్కడి నుంచి తెప్పిస్తూ ఉంటాం, ప్యాకెట్స్ వస్తాయి. ఆ గంగాజలంతోనే ఆ పరమశివుడికి అభిషేకం. స్ఫటికలింగం ఇది మన తెలంగాణ రాష్ట్రంలో మనదే మొట్టమొదటిది అంత పెద్ద స్ఫటికలింగ ఆలయం ఇక్కడ లేదు. ఆ పరమశివుడికి కూడా అందరూ గంగాజలంతో అభిషేకం చేసుకుంటారు. ఖచ్చితంగా అమ్మ, చాలా చక్కగా చెప్పారు. అసలు నేను అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా వివరంగా ఆన్సర్ చెప్పడమే, సమాధానం చెప్పడమే కాకుండా నిజ జీవితంలో మనం ఏం కోల్పోతున్నాం, మనకేం అవసరం, పూజ చేయడం అని అంటే ఏదో పూలు పండ్లతో అలా చేయడం కాదు, మనసు పెట్టి శ్రద్ధతో ఏ విధంగా చేయాలని చెప్పి కూడా చాలా అందంగా చక్కగా సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. సంతోషం. గాడెస్ బ్లెస్ యూ. Lord Shiva always bless you. Thank you so much. You and your channel. Thank you.